కొంతమంది అరాచక శక్తుల నుండి సింగర అమ్మవారి ఆలయాన్ని కాపాడుకుని అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటున్నాము. సింగర అమ్మ ఆలయ అర్చకులు జగంపేట నియోజకవర్గం మల్లిశాల శివారు సింగరమ్మ అమ్మవారి ఆలయం పవిత్రతను కాపాడుతూ ఇక్కడ పనిచేసుకుంటున్నామని మా ఊరి పెద్దలు గత 50 సంవత్సరాల క్రితం మా మామయ్య అత్తయ్యలకు గుడిలో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ అర్చకత్వం చేసుకోవడానికి అవకాశం కల్పించారని, వారి మరణాంతరం వారి 2 కుమారులు అయినటువంటి పసుపులేటి సింగరరావు చక్రలక్ష్మి దంపతులం, చిన్న కుమారుడు పసుపులేటి వెంకటరమణ కుమారి దంపతులం గుడి అర్చకత్వం చేసుకుంటున్నామని తెలియజేశారు. కట్టమూరు గ్రామానికి చెందిన సీతామహాలక్ష్మి అనే ఆవిడ ఇక్కడ కొంతకాలంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉండేదని, అయితే ఆలయానికి వచ్చే భక్తులతో నిత్యం గొడవలు పడేదని అది తెలిసి గ్రామ పెద్దలు ప్రశ్నిస్తే వారిని కూడా దుర్భాషలాడుతూ ఈ ఆలయం నాది, మీరెవరూ నన్ను ప్రశ్నించడానికి అంటూ తిట్ల దండకం అందుకునేదని గ్రామస్తులు అందరూ ఈమె చేస్తున్న గొడవలను ఆలయ పవిత్రతకు భగ్నం కలిగిస్తున్న కారణంగా సింగర అమ్మవారి ఆలయం వద్ద ఈమె ఉండకూడదని తీర్మానించుకున్నారు. ఆమె గ్రామ పెద్దలపైన, గ్రామంలో ఉన్న యువత పైన కేసులు పెట్టించి బ్లాక్మెయిల్ చేయడంతో గ్రామంలో యువత అంతా కలిసి ఈమెను అక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని ఆమెను బయటకు వెళ్ళిపోమన్నారు. తరతరాలుగా మేము మా కుటుంబం అమ్మవారి సేవలో ఉంటూ అమ్మవారి తీర్థమైన ఆదివారం, మంగళవారం, గురువారం అయినా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఆమె అందరినీ బెదిరిస్తూ గుడి నాది అంటుందని, గుడికి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని వారు తెలియజేశారు. గొడవ కానీ ఊసు కానీ మేమేం తెలియలేదు. ఇంకా వీళ్ళ కట్టమూరి నుంచి వచ్చిన కాడి నుంచి వీళ్ళు తయారైన కాడి నుంచి మమ్మల్ని ప్రతి క్షణం కూడా ఇలాగ ఈదులంటా తిప్పి కొట్టడం, లేనిపోని పెట్టడం, రకరకాల చిన్నులన్నీ చేస్తున్నారండి. దాన్ని బట్టి మీరు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏటో ఒక్కసారి ఊరంతా ఒకటే చేశారు అంటే ఒక్కసారి ఊహించుకోండి మీరు. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు, నాయకులు అందరూ కలిసండి మాకు న్యాయం జరపాలండి. ఈ గోల నుండి మమ్మల్ని కొంచెం కడదేస్తే చాలండి బాబు. మేము ఈ బాధ భరించలేకపోతున్నామండి. గుడి దగ్గరుండి ఎప్పుడు కూడా ఇదే మాకు సమస్యలు. మా భర్తలు చచ్చిపోయారు, మా భర్తలు పోయారన్న బాధల్లో కూడా మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. నా భర్త శవాన్ని కూడా తీసుకెళ్ళనీయకుండా వెనకాల పరుగులెట్టి నానా రక్షలు చేశారండి. ఈ రోజున మా పేరు లేదని ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి ఆవిడికి హక్కుందంటే మేమేమైపోవాలో, మా తల్లి పిల్లలు ఏమైపోవాలో, మేము ఎలా బతకాలో ఒక్కసారి మీరు చూపించండి. మాకు అదే చెప్తే చాలండి. మాకు అంతకు మించి మీరు చేసిన సహాయం మాకు చాలా మేలండి. చెప్పచ్చమ్మా? సరే అండి. నా పేరు చక్రలక్ష్మి అండి. నేను సింగరరావు గారి భార్యని. మా అత్తయ్య గారి పేరు సీతయ్యమ్మ అండి. ఆవిడ ఇక్కడ ఉండేదండి. మేము మా అత్తయ్య గారి తర్వాత మాకు ఇచ్చేసారండి. ఆవిడ సీతయ్యమ్మ అన్న అమ్మాయి ఉన్నది చూడండి. ఆ అమ్మాయి నాది నా ఎక్కువ అంటుంది కానీ వాళ్ళది కట్టమూరండి. కట్టమూరి నుంచి వచ్చి ఊళ్ళో హోటల్ పెట్టుకుని కిల్లి కొట్టు అవి ఏ షాపులు అవి నడుపుకుంటేవారండి. నడుపుకుని అలాగా కొంతకాలం ఉండేవారు. తర్వాత గుడి దగ్గర తీర్థం టైంలో 5 రోజులు చేసుకుంటేవారండి. చేసుకుని మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోయేవారండి. అలా ఉండేవారండి. అలాగా పెట్టుకోమనేసి 5 రోజులు ఉండి తీర్థం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవారండి. వెళ్ళిపోయి మళ్ళీ తీర్థానికే వచ్చేవారండి. ఈ లోపల ఉండేవారు కాదు. అలాగా పెద్దల్ని సందర్శించి ఇక్కడ ఏదో షాపులు అవి పెట్టుకుని ఉండేవారు. ఉండి ఇప్పుడు అంతా మాదే హక్కు, నాకే సొంతం, నా ఇదే కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. ఊళ్ళో పెద్దలకి సంబంధం లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి లేదు. నా ఒక్కదానిదే హక్కు అంటుంది. ఏ రకంగా హక్కు అండి అమ్మాయికి? ఏ రకంగా ఇదండి? దానిది ఏ ఊరండి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందండి? అది చెప్పమానండి. అంతేగాని నాదే హక్కు, నాకే సంబంధం, ఎవరికి సంబంధం లేదంటే ఎవరికి సంబంధం లేనిది. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పెద్దలందరూ ఈ జాతర ఎలా జరిపించారు, ఎలా చేశారు అది చెప్పమానండి. ఖాళీ చేశారు అంటే దాని గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఊరి పెద్దలందరూ అంటుంది 200 అంటుంది, 400 అంటుంది. అందరూ ఖాళీ చేయించేసారు, అందరూ పీకించేసారు అంటుంది. ఏ రకంగా అయితే పీకించేస్తారో ఒకసారి వాళ్ళ గురించి ఆలోచిస్తే మీకు అర్థమవుతుందండి. ఎంతకాలం ఇలా బతకమండి? భర్తలు లేకుండా మేము అనాథుల కింద ఏదో పిల్లల్ని పెట్టుకుని బతుకుతుంటే ప్రతి గొడవ అండి. ఆయన గుడి కాడకు వచ్చిన వాళ్ళతో గొడవ, పెద్దలతో గొడవ, బయట గొడవలు ఇవన్నీ ఏటండి? ఇవన్నీ వాళ్ళు చేసుకుంటే వ్యాపారాలకు మేము ఏట్లకి అడ్డు వెళ్తలేదు, దేని విషయంలో అడ్డు వెళ్తలేదు. ప్రతిదానికి తవిలేశారని ఏ రకంగా తవిలేశారండి? ఎందుకు తవిలేశారని అసలు వాళ్ళకి సంబంధం ఏంటండి? వాళ్ళ ఊరేటి? అమ్మాయి చెప్పి దాంట్లో తవిలేశారన్న కారణం ఏంటి? ఆవిడ అక్షికురాలంటుందండి. ఎంతవరకునండి? ఎప్పుడో బాగా ఇబ్బందిలో ఉంది చేసింది అనేసి వచ్చి పెద్దల్ని సహకరిస్తే వాళ్ళు 1 నెల ఇచ్చారు అంతే అండి.
మేము ఇక్కడ ఉంటే వాళ్ళ వ్యాపారాలకు అడ్డొచ్చేస్తామని మమ్మల్ని ఇక్కడ ఉండేకుండా పరిగెలెట్టించి మరీ కొడుతున్నారండి. సారా వ్యాపారాలు నైట్ ఏటలు కూడా జరుగుతున్నాయండి. ఇవన్నిటికీ అడ్డొచ్చేస్తున్నామని మమ్మల్ని ఇక్కడ ఉంటుంటే నైట్ ఉంటే చంపేస్తారు, ఎక్కడైతే చంపేస్తారని భయపడి మేము మలిసాలు వెళ్ళిపోయి తలదాచుకుంటామండి. సిపిఎం పార్టీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఇక్కడ ప్లేస్ గురించి చూస్తున్నారండి. ఆ ప్లేస్ ఇచ్చారంటే మమ్మల్ని ఇక్కడైతే బతకనివ్వరండి. వాళ్ళు అయితే ఇక్కడ ఉండకూడదండి అసలు. ఆ రోజు మా బాబు గొడవలో ఊళ్ళో నా కొడుకు దొరకలేదని చంపేమని తల్లి పంపించిందండి. ఆ గుణపాలు ఒట్టుగూడి చేత ఆ రోజు మా కొడుకు దొరక్క ఇక్కడ గుడి దగ్గరికి వచ్చండి. గుడి చుట్టూ కూడా ఇంత లోపంటే కర్ర పట్టుకొని నన్ను చంపేయాలని గుడి చుట్టూ తిరిగిందండి. గుడి లోపల కూడా ఉన్నానని చూసిందండి. తొక్కల్లో ఎక్కడ దాక్కున్నానని చూసిందండి. ఆవిడ సంబంధం ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు నన్ను కొట్టడానికి? వాళ్ళ అక్క కొడుకులు సంబంధం ఏంటి? నా కొడుకుని కొట్టడానికి వాళ్ళు కూడా కర్రలో వెళ్ళాలి ఇవన్నీ పెట్టుకుని ఆటోలు వేసుకుని వీధులు తిరిగారండి. ఆ అమ్మాయి కూడా నన్ను కొట్టడానికి చూసిందండి. ఆవిడ సంబంధం ఏంటండి అసలు? బొట్టుకుడు సీతండి ఆ పిల్ల. నా పేరు కొసులూరు కుమారండి. మా ఆయన గారి పేరు కొసులూరు వెంకటరమణ. ఫస్ట్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు వచ్చారండి. వాళ్ళు పెద్దలే పెట్టారు. వాళ్ళు కొన్నాళ్ళు చేసాక వాళ్ళు చనిపోయారండి. ఆ తర్వాత మా ఆయన గారు మా మధ్య గారు ఇద్దరు ఉండేవారండి. వాళ్ళిద్దరు చనిపోయాక మా తోటిపాడు నేను ఉంటున్నాను 2 నెలలు.